హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేనైతే రోడ్డు మీద నూడిల్స్ చేస్తారు కదా సైడ్లో, ఇది హోటల్ మాట. పగలంతా ఇక్కడ అంటే ఇడ్లీ, బోండా, దోశ అవన్నీ వేస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ నూడిల్స్ అయితే చేస్తారన్నమాట. సో నేనైతే వీడియో తీసాను, చూడండి ఫ్రెండ్స్. సో వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసరికి రణస్థలం. సో వైజాగ్ నుంచి ఇటువైపు బస్ స్టాప్ దిగగానే కనిపిస్తుంది అన్నమాట వీళ్ళది హోటల్. బస్ స్టాప్ ఎదురుగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే రణస్థలంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను బాగా చేస్తున్నాను. ఇక్కడేమో కళాయిలు కూడా ఎరగొడుతున్నారు. టమాటాలో ఎంత సౌండ్ అయితే చేస్తున్నారు. సౌండ్ కూడా మీకు వస్తుంది, చూడండి పూర్తిగా. సో జస్ట్ అలా నూడిల్స్కి వెళ్ళాను అయితే తీసాను అయితే వీడియో అయితే. ఇప్పుడైతే చూడండి సౌండ్ అయితే నాకైతే చాలా వచ్చిందన్నమాట. ఫస్ట్ నేను అలా చూడటం అన్నమాట, అందుకని సో వీడియో అయితే తీసాను. ఎలా ఉందో చెప్పండి, నెక్స్ట్ లైక్ చేయండి. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. లాస్ట్కి వాళ్ళు కూడా కనిపిస్తారు, చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంతమంది చూస్తారో చూడాలి. వాయిస్ రికార్డింగ్ వేరేగా ఇస్తానులేండి. అవి ఎన్ని ఎక్కలు? 8 దగ్గర. అలా ఇరిగిపోతున్నాయి చూడండి. గోల్డ్ కళాయిలు కావాలి కదైతే సంవత్సరం 4 అలా తట్టుపోతే మా వ్యాపారం ఎలా తెలుస్తుంది మేడం చెప్పండి. మా జనాలకి ఇక్కడ ఉందని తెలియాలి కదా. అలాగే కాదు మన అలవాటు ఫస్ట్ నుంచి సౌండ్కే చాలండి మేడం, అయిపోయింది. హాయ్ చెప్పండి, పర్వాలేదు. మీ పేరు? నా పేరు సంటి అండి. ఓకే ఓకే. ఇంటికైతే వచ్చేసాను. ఇక పిల్లలకైతే పెట్టాను, నేను కొంచెం పెట్టుకున్నాను అనమాట. సో మీకు టేస్ట్ చూసి ఎలా ఉన్నదనేది చెప్తాను. ఎప్పుడు అక్కడే తీసుకుంటాం అన్నమాట నూడిల్స్ కావాలంటే. అంటే చాలా సంవత్సరాల నుంచి ఇది అక్కడే, అంటే ఇక్కడ దగ్గర ఒక 5-6 సంవత్సరాల కాంచి ఇక్కడ నూడిల్స్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు ఈవినింగ్. సో నేనైతే అక్కడే ఎప్పుడైనా తీసుకుంటాను. ఎప్పుడు తీసుకోను, అంటే ఎక్కువగా నేను తీసుకోనమాట. ఎప్పుడో ఒక 2 నెలలకు ఒకసారి అలాగైతే నూడిల్స్ తీసుకుంటాను అంతే. సో ఇక్కడైతే చూడండి ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మన వీడియోకి. ఇంకా మరిన్ని ఫుడ్ వీడియోస్ ఏమైనా కావలిస్తే, ఫుడ్ వీడియోస్ అయితే ఇంకా వస్తూ ఉంటాయి. ఏమైనా కావలిస్తే చెప్పండి, నేనైతే వెళ్ళి తీస్తాను అలాగా. సో ఎప్పుడు టైలరింగ్ కాకుండా కొన్ని అలా తీస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం అన్నీ వేసారు కదా, మరి కారం గట్ట ఏం లేదు, ఎక్కువ కారం వేయొద్దని అనమాట. సో 8 గుడ్లు అయితే వేసి చేశారు, 3 చేశారు అన్నమాట. అది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోలు వస్తుంటాయి.